నిరుపేద కుటుంబాలకు చెందిన సంపాదన పరుడు ప్రాణాంతక వ్యాధికి గురైతే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందని లయన్స్ క్లబ్ జెమ్స్ వ్యవస్థాపకులు లింగమల కృష్ణమూర్తి పేర్కొన్నారు. రమణీపేట అడబల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ జెమ్స్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు ఎల్ కృష్ణమూర్తి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన సంపాదన పరుడు ప్రాణాంతక వ్యాధికి గురైతే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగా పడి బాధితులుగా మిగిలిపోతున్నారని అన్నారు. వారిని ఆదుకోవాలనే దృక్పథంతో తమ క్లబ్ తరపున నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. మాజీ సర్పంచ్ అడవల రతన్ప్రసాద్ మాట్లాడుతూ ఐటీ రంగంలో కూడా ఇటీవల హెచ్ఐవి కేసులు పెరుగుతున్నట్లుగా దినపత్రికల్లో ప్రచురితం కావడం బాధాకరమని అన్నారు. ముఖ్యంగా యువకులు నైతిక విలువలతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నరసింహమూర్తి, జోన్ చైర్మన్ మణిబాబు, క్లబ్ సభ్యులు చెన్నా మాధవరావు, ఏఎంఎస్ఎన్ మూర్తి, విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, బుద్రా సత్యనారాయణ రాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తూ ఉంటారు. అది తగిన విధంగా చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి సందర్భాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా వాడిన సిరంజీలు, నీడిల్స్ అలాంటివి మళ్ళీ వాడకుండా చూసుకోవాలి. అదేవిధంగా మరి పేషెంటు అంటే మనుషుల నుంచి మనుషులకు సంక్రమించకుండా కూడా రకరకాలైన పద్ధతులు గవర్నమెంట్ వారు స్పెసిఫై చేశారు. ప్రతి హాస్పిటల్లోనూ తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది పొందుపరిచారు. కాబట్టి ప్రజలు ఈ యొక్క వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందకుండా తమంతట తాము తెలుసుకొని ప్రవర్తించాలని, అవసరమైనప్పుడు దగ్గరలో ఉన్న మెడికల్ ఎయిడ్ సెంటర్కి వెళ్ళి తగిన జాగ్రత్తలు ఎలాగా తెలుసుకొని ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాల్సిన విషయమని మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యమే లయన్స్ ఇంటర్నేషనల్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెడికల్ క్యాంప్స్ అలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నారు. దాని భాగంగానే ఈ రోజున ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు మేము సహాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమాలు ఇంకా మేము ముందుకు జరుగుతూనే ఉంటాం. మా సేవలు ప్రజలకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం. కాబట్టి దయచేసి స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ కాకినాడ జెమ్స్ ఆధ్వర్యంలో మా అడబాల ట్రస్ట్ కాంప్లెక్స్లో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు సమకూర్చారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు అందరి తరఫున కూడా జిమ్స్ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు పేపర్లో చూసి మనం ఐటీ రంగంలో కూడా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్టుగా కూడా వస్తుంది. అంచేత యువకులు అంటే ముఖ్యంగా యువకులందరూ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా నైతిక విలువలతో పాటించి వారు అందరూ కూడా చక్కగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నాను. అంచేత ముఖ్యంగా ఈ వ్యాధికి నివారణ పూర్తి స్థాయిలో లేదు. అంటే తాత్కాలికంగా పొడిగించడం తప్పించి పూర్తిగా నివారించే అవకాశం ఇంతవరకు వైద్యులు కనిపెట్టలేదు. కాబట్టి ముఖ్యంగా వ్యాధి బారిన పడకుండా, ముఖ్యంగా యువకులందరూ ఈ వ్యాధి బారిన పడకుండా మరి నైతిక విధులతో పాటిస్తూ మరి ముందుకు సాగాలనేసి, ఈ వ్యాధి బారిన పడితే మానసికంగా, శారీరకంగా కూడా కృషించిపోతారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా